హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు బీహార్ నుండి వేరువేరుగా వాయువ్య బంగాళాఖాతం వరకు రెండు ఉపరితల ద్రోణులు, కేరళ నుండి గుజరాత్ వరకు అరేబియా సముద్ర తీరం వెంబడి మరో ఉపరితల ద్రోణి విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. నిన్న రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ లేదా రేపు అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం మీదుగా వస్తున్న రుతుపవనాలు, గాలుల ప్రభావంతో ఇవాళ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కాగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక నిన్న చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయని తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించిన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మరో 3 గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశామని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఎవరు నిల్చోకూడదని సూచించింది. పశువులు, గొర్రెల కాపర్లు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని తెలియజేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.